సో మనం చాప్టర్ 1 స్టార్ట్ చేద్దాము. నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ బిజినెస్ ఎకనామిక్స్. సో బిజినెస్ డెఫినేషన్ మీరు బీసీకేలో చూస్తారు, రైట్? స్టేట్ ఆఫ్ బీయింగ్ బిజీ, డబ్బు సంపాదించడం కోసం, తిండి సంపాదించుకోవడం కోసం మనం ఏదైతే స్టేట్ ఆఫ్ బీయింగ్ బిజీ, రైట్, అది మనం బిజినెస్ అని చెప్పుకుంటాము. ఎకనామిక్స్, రైట్, డెఫినేషన్ ఆఫ్ బిజినెస్ ఎకనామిక్స్. ఎకనామిక్స్ అంటే ఏంటి, బిజినెస్ ఎకనామిక్స్ అంటే ఏంటి, రైట్, దాని స్కోప్ ఏంటి, నేచర్ ఏంటి, రైట్, ఇవన్నీ కూడా మనం ఈ చాప్టర్ లో చూస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకనామిక్స్ అనే దాని గురించి చదువుతాము. ఇది మీరు 10th క్లాస్ నుంచి చదువుకునేదే. ఎకనామిక్స్ అనేది గ్రీక్ వర్డ్ ఓకేనోమా నుంచి వచ్చింది. మీనింగ్ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ ని మేనేజ్ చేయడాన్ని, అంటే అప్పట్లో చాలా నేరో స్కోప్, రైట్, ఇంట్లో డైలీ ఖర్చుల్ని మేనేజ్ చేయడాన్ని, ఇక్కడ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ ని మేనేజ్ చేయడాన్ని, రైట్, ఇక్కడ ఓకేనోమిక్స్, రైట్, దాన్ని ఓవరాల్ గా ఇక ఒక కంట్రీకి సంబంధించిన ఎక్స్పెండిచర్ అండ్ రెవెన్యూస్ వీటన్నిటి గురించి చూసుకోవడం, ఇలాంటివంతా కూడా మనకి ఓవరాల్ గా ఎకనామిక్స్ అనే కాన్సెప్ట్ మనకి ఇవాల్వ్ అయింది నాన్న. సో అసలు ఇక్కడ మనం అసలు ఎకనామిక్స్ అనే సబ్జెక్ట్ ఎందుకు పుట్టింది, అది అసలు మనం ఎందుకు చదవాలి అన్న దానికి అక్కడ వాడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాడు. సో నీ దగ్గర పాకెట్ మనీ ఒక 1000 రూపీస్ ఉంది, మీ ఫ్రెండ్స్ తో నువ్వు సినిమాకి వెళ్ళాలని అనుకుంటున్నావు, అలాగే రెస్టారెంట్ కి వెళ్ళాలని అనుకుంటున్నావు. ఆ 1000 రూపీస్ లో, రైట్, నీకు రెండు అవ్వదు. అయితే నువ్వు సినిమా కన్నా వెళ్ళాలి, లేదా రెస్టారెంట్ కైనా తీసుకెళ్ళగలిగాలి. అంతే తప్ప నీకు ఉన్న నీ దగ్గర ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్ తో అన్ని వాంట్స్ ని సాటిస్ఫై చేసుకోవడం కుదరకపోవచ్చు. సరే, రెస్టారెంట్ కి తీసుకెళ్ళాలి, అలాగే సినిమా కూడా తీసుకెళ్ళాలి అనుకుంటే నీ దగ్గర 2000 రూపాయలు ఉండాల్సి రావచ్చు, కానీ నీ దగ్గర 1000 రూపాయలే ఉన్నాయి. సో వాంట్స్ ఎక్కువ ఉంటాయి, రిసోర్సెస్ తక్కువ ఉంటాయి, రైట్. ఇప్పుడు నువ్వు దాంట్లో నీకున్న కోరికలు రెండు ఉన్నాయి, రెస్టారెంట్ తీసుకెళ్ళాలని ఉంది, సినిమాకి తీసుకెళ్ళాలని ఉంది. రెండిట్లో నువ్వు దేన్ని చూస్ చేసుకుంటావు అనేది మనకి ఈరోజు సో నీ దగ్గర ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్ తో నీకు చాలా కోరికలు ఉన్నాయి, వాటిలో ఏదో ఒక వాటిని మాత్రమే సాటిస్ఫై చేసుకోవడానికి నువ్వు డెసిషన్ మేకింగ్ తీసుకుంటావు. సో ఆ డెసిషన్ మేకింగ్ రేషనల్ గా, ఇన్ఫార్మల్ గా తీసుకోవడానికి మనకి ఎకనామిక్స్ అనే సబ్జెక్ట్ అనేది ఉపయోగపడుతుంది అనేది చెప్తాడు. అంటే నీకు ఫస్ట్ అర్థం అవుతుంది, ఓకే మనకు చాలా కోరికలు ఉన్నాయి, మన దగ్గర ఉన్న డబ్బులతో ఇవన్నీ కూడా తీర్చుకోలేము, రైట్. అదొకటి నువ్వు రియలైజ్ అవుతావు. ఫస్ట్ రియలైజ్ అయితే అది, బా మన దగ్గర డబ్బులు ఉండేనా, అవి ఇవి రెండు చేసి చేయొచ్చు అనుకుంటాం, కానీ డబ్బులు లేవు, రైట్. సో ఎర్లీ స్టేజెస్ లో ఆ డబ్బులు ఎలా సంపాదించాలి కూడా ఎకనామిక్స్ చెప్పాల. డబ్బులు ఉంటే ప్రాబ్లమ్స్ అనేవి తీరిపోతాయని చెప్పింది, కానీ డబ్బులు ఎలా సంపాదించాలో చెప్పాల, ఆ డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో చెప్పాల, ఏ వాంట్స్ ని ముందు సాటిస్ఫై చేసుకోవాలో చెప్పాల. వాంట్స్ చాలా ఉన్నాయి, కానీ వాటిలో ఏది ముందు సాటిస్ఫై చేసుకోవాలి, ఏది తర్వాత సాటిస్ఫై చేసుకోవాలి నేను చెప్పను. నేను న్యూట్రల్, రైట్, నేను ఎంపైర్ లాంటి వాడిని, రైట్. నేను మీకు ప్రాబ్లం అయితే చెప్తున్నా, డబ్బులు ఉంటే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి, రైట్. సో అసలు ముందు మనకి ప్రాబ్లమ్స్ ఎరైజ్ అయిందే, వాంట్స్ ఎక్కువ ఉన్నాయి, రిసోర్సెస్ తక్కువ ఉన్నాయి, అందువల్ల ప్రాబ్లమ్స్ అరైజ్ అయ్యాయి అని నేను ఐడెంటిఫై చేశాను. సరే, మరి వీటిని ఎలాగా ప్రాబ్లం అధిగమించాలి, అయితే రిసోర్సెస్ పెంచు, రైట్, లేదా ఉన్న రిసోర్సెస్ తో ఈ వాటిని ముందు సాటిస్ఫై చేసుకో, ఈ వాటిని ముందు సాటిస్ఫై చేసుకో అనైనా చెప్పాలి. కానీ ఎకనామిక్స్ అలా చెప్పరని చెప్పేసి న్యూట్రల్ బిట్వీన్ ఎండ్స్. నేను ఎంపైర్ లాంటి వాడిని, మీరు కొట్టుచాండి, నేను ప్రాబ్లం మాత్రమే చెప్పాను, రైట్. మీరు కొట్టుకోండి, రైట్. ఏ వాంటి ముందు సాటిస్ఫై చేసుకుంటారు, ఏ వాంటి తర్వాత సాటిస్ఫై చేసుకుంటారు మీ ఇష్టం, రైట్. నాకు ఏ వాంట్ అయినా కూడా ఒకటే, రైట్ అని స్టార్టింగ్ లో చెప్పేవాళ్ళ. కానీ దాన్ని రిఫైన్ చేసుకుంటూ ఎకనామిక్స్ ఓవర్ ఏ పీరియడ్ ఇవాల్వ్ అవుతూ వచ్చింది, డెవలప్ అవుతూ వచ్చింది. ఇవాళ రోజున లేటెస్ట్ మనకి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటున్నాయో వాటికి కూడా సొల్యూషన్ తీసుకురావడానికి ఎకనామిక్స్ అనేవాళ్ళు వాళ్ళ థియరమ్స్ ని చెప్తున్నారు. అంటే ఒకప్పుడు అయితే ప్రాబ్లం మాత్రమే నేను ఐడెంటిఫై చేస్తా, సొల్యూషన్ నాకు సంబంధం లేదు అనేది చెప్తారు. సో ఈవెన్ ఇప్పుడు మనకి ప్రాబ్లం ఐడెంటిఫై చేసి సొల్యూషన్ చెప్పడానికి కూడా ఎకనామిక్స్ అనేది ఉంటుంది నేను. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 ఫండమెంటల్ ఫ్యాక్ట్స్ ఇప్పుడే చెప్పుకున్నాం. 2 ఫండమెంటల్ ఫ్యాక్ట్స్. హ్యూమన్ వాంట్స్ అన్లిమిటెడ్,
రిసోర్సెస్ స్కేర్స్. మీన్స్ అంటే రిసోర్సెస్, రైట్? రిసోర్సెస్ మనీ అవ్వచ్చు, లేకపోతే మనకి ఏదైతే న్యాచురల్ రిసోర్సెస్ కానివ్వండి, హ్యూమన్ రిసోర్సెస్ కానివ్వండి, క్యాపిటల్ కానివ్వండి, రైట్? మనీ అనేది వన్ ఆఫ్ ద మీన్స్ అన్నమాట. మనం మీన్స్ అంటే మనం ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అని చెప్పుకోవచ్చు. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ మనందరికీ తెలుసు, ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎంటర్‌ప్రెన్యూర్. సో ఆ ఫ్యాక్టర్స్ ఆఫ్ మనీ అనేది క్యాపిటల్ లో ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది. సో మనీ ఈజ్ వన్ ఆఫ్ ద మీన్స్, రైట్? సో స్కేర్స్ మీన్స్, రైట్? అలాగే అన్లిమిటెడ్ వాంట్స్. ఇది బేసిక్ ఫ్యాక్ట్. దీనివల్ల ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతున్నాయి, రైట్? సో ఈ 2 ఫండమెంటల్ ఫ్యాక్ట్స్ వల్ల మనకు ఒక ప్రాబ్లం అరైజ్ అయింది. ఏంటది? రిసోర్సెస్ తక్కువ, వాంట్స్ ఎక్కువ, రైట్? సో ఇక్కడ స్కేర్సిటీ అనే ప్రాబ్లం అరైజ్ అయింది. ఈ స్కేర్సిటీ వల్ల ఎకనామిక్స్ అనే దాన్ని చదవాల్సి, ఎకనామిక్స్ అనేది పుట్టింది, ఎకనామిక్స్ అనే సబ్జెక్ట్ పుట్టింది అనేది చెప్తాను నాన్న. ఈ పారాగ్రాఫ్ అంతా కూడా ఇప్పుడు మనం ఇందాక చెప్పడం, ఓల్డ్ ఎకనామిక్స్ లో నేను ప్రాబ్లం మాత్రమే ఐడెంటిఫై చేస్తాను, రైట్? దాన్ని ఎలా సాల్వ్ చేయాలనేది నాకు తెలియదు అనే దగ్గర నుంచి నేను ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేస్తాను, దాని సొల్యూషన్ కూడా చెప్తాను. అంటే ఏ గూడ్స్ తయారు, ఉన్న తక్కువ రిసోర్సెస్ తో ఏ గూడ్స్ తయారు చేయాలి, ఎవరి కోసం తయారు చేయాలి, ఎవరికి పంచాలి, అలా గూడ్స్ ని ప్రొడ్యూస్ చేయగా వచ్చిన వెల్త్ ఏదైతే ఉందో ఆ వెల్త్ ని ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలనేది కూడా నేను డీల్ చేస్తాను అని చెప్తూ రకరకాల ఎకనామిస్ట్స్ కొత్త కొత్త థియరమ్స్ అన్ని కూడా చెప్పుకుంటూ వచ్చాను, రైట్? సంతోష్ చెప్పినాను. ఏం లేదు సార్, బై మిస్టేక్ అయింది. ఓకే. ఇక్కడ ఈ పారాగ్రాఫ్ లో వచ్చేసరికి ఒక్క నిమిషం నాన్న. సో రిసోర్సెస్ ఏమో స్కేర్స్, వాంట్స్ ఏమో అన్లిమిటెడ్. నాన్న ఒకప్పుడుతో పోల్చుకుంటే హ్యూమన్ వాంట్స్ నేచర్ చేంజ్ అయిందా? ఒకప్పుడు కంఫర్ట్స్ ఉంటే చాలు, అంటే నెసెసిటీస్, తినగా ఇంకొంచెం కంఫర్ట్ గా ఉంటే చాలు అనుకునే వాళ్ళు కాస్త ఓవర్ పీరియడ్ నెమ్మదిగా లగ్జరీస్ కి మారారు. అండ్ కొత్త కొత్త వాంట్స్ కూడా వస్తున్నాయా లేదా జనాలకి? ఒకప్పుడు ఊహించలేంది, రైట్? ఒకప్పుడు అసలు ఫ్లైట్ జర్నీ అనేది రైట్ ఇంపాసిబుల్, మన లాంటి వాళ్ళకి ఇంపాసిబుల్ అనే దగ్గర నుంచి ఇప్పుడు వాళ్ళకి నెమ్మదిగా ఫ్లైట్ లో ట్రావెల్ చేయాలనే వాళ్ళు సంఖ్య పెరిగిందా లేదా? పెరిగింది సార్. పెరిగింది. సో ఇంకా కొత్త కొత్త టైప్స్ ఆఫ్ వాంట్స్, రైట్? అసలు మొబైల్ అనేది ఒకప్పుడు అసలు లేనే లేదు. ఇప్పుడు అది మొబైల్ లగ్జరీ కాదు, కంఫర్ట్ కాదు, నెసెసిటీ అయిపోయింది. సో నేచర్ ఆఫ్ వాంట్స్ మారిపోతున్నాయి, ఇంటెన్సిటీ ఆఫ్ వాంట్స్ మారిపోతూ ఉంటుంది, రైట్? ఫీచర్స్ ఆఫ్ వాంట్స్ రైట్ పక్కన పెడితే రిసోర్సెస్ కూడా, ఇక్కడ రిసోర్సెస్ మనకి ఇక్కడ ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎంటర్‌ప్రెన్యూర్, రైట్? ఈ రిసోర్సెస్ లో కూడా ఓవర్ పీరియడ్ మార్పులు వచ్చాయా రాలేదా? వచ్చాయి సార్. లేబర్ లో కనుక చూసుకుంటే, లేబర్ లో ల్యాండ్, ఇక్కడ ల్యాండ్ అంటే ఎర్త్ మాత్రమే కాదు, మన థియరీ ఆఫ్ ప్రొడక్షన్ లో చెప్పుకుంటాము ఆల్ ఫ్రీ గిఫ్ట్స్ ఆఫ్ నేచర్. ఆల్ ఫ్రీ గిఫ్ట్స్ ఆఫ్ నేచర్ ని ఇక్కడ మనం ల్యాండ్ అంటాము, రైట్? సో ఇక్కడ ల్యాండ్ లో మనకి ఏదైనా కొత్త కొత్త రిసోర్సెస్ ఏమైనా ఐడెంటిఫై చేసామా? కొత్త కొత్త మినరల్స్, కొత్త కొత్త మైన్స్ ఎప్పటికప్పుడు కనిపెడుతూనే ఉంటున్నాను కదా. ఒకప్పుడు కంప్లీట్ క్రూడ్ ఆయిల్ లెడ్ ఎకానమీస్, అంటే ఓన్లీ క్రూడ్ ఆయిల్, ఒక బండి కదలాలి అంటే, ఫ్యాక్టరీ నడవాలి అంటే ఫాజిల్ ఫ్యూయల్స్ ఏవైతే ఉన్నాయో, క్రూడ్ ఆయిల్ లేకపోతే కోల్ ఏదైతే ఉందో వీటి ద్వారా మాత్రమే అనే దగ్గర నుంచి నెమ్మదిగా రెన్యూవబుల్ సోర్సెస్ లోకి వచ్చాం. అంటే లైట్, ఎయిర్, వాటర్ నుంచి కూడా మనం ఎనర్జీని జనరేట్ చేయగలిగాం, కొత్త కొత్త రిసోర్సెస్ పుట్టించాం. ఒకప్పుడు ఓన్లీ కోల్ అండ్ సిఎన్జి లేదా మన క్రూడ్ ఆయిల్ ని బర్న్ చేయడం ద్వారా కరెంట్ ని
థర్మల్ ఎనర్జీ నుంచి కొత్త కొత్త సోర్సెస్ ఆఫ్ ఎనర్జీస్, రైట్? విండ్, అలాగే వాటర్, ఈ నాగార్జున సాగర్ కానివ్వండి ఇలాంటి ప్రాజెక్ట్స్ కట్టి వాటి ద్వారా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తున్నాం. లైట్, మనకి సోలార్ ఎనర్జీ అనేది కొత్త సోర్స్ ఫైండ్ అవుట్ చేసాం. అండ్ అలాగే హైడ్రోజన్ సెల్ టెక్నాలజీ కానివ్వండి, రైట్? సో ఇలా డిఫరెంట్, అలాగే మనకి షెల్ గ్యాస్ అని చెప్పి కొత్తగా, అంటే మనకి ఈ క్రూడ్ ఆయిల్ కాకుండా మనకి షెల్ గ్యాస్ అనేది కొత్త రిసోర్సెస్ సైడ్ చేసాం. సో కొత్త కొత్త టైప్స్ ఆఫ్ రిసోర్సెస్ ని, రైట్, కనుక్కుంటూనే వెళ్తున్నాం మనం, రైట్? సో రిసోర్సెస్ అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్ ఓవర్ పీరియడ్ పెరిగింది. అలాగే లేబర్ లో ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు స్కిల్ పెరిగిందా? పెరిగింది సార్. స్కిల్ పెరిగింది. నాలెడ్జ్ పెరిగింది సార్. నాలెడ్జ్ పెరిగింది. లేబర్ అవైలబిలిటీ పెరిగిందా? ఎస్ సార్. వరల్డ్ పాపులేషన్ పెరిగిందా తగ్గిందా? పెరిగింది సార్. పెరిగింది. వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు పెరిగిందా? ఎస్ సార్. కాబట్టి లిటరసీ రేట్ ఏమైంది? ఇంక్రీజ్ అయింది సార్. కాబట్టి అవైలబిలిటీ ఆఫ్ నాలెడ్జబుల్ లేబర్ అనేది ఏమైంది ఓవర్ ఏ పీరియడ్? ఇంక్రీజ్ అయింది. అలాగే క్యాపిటల్ రకరకాల వేస్ లో, ఒకప్పుడు ఓన్లీ మనకు తెలిసింది లోను, ఈక్విటీ. ఇప్పుడు ఇంకా రకరకాల వేస్ లో క్యాపిటల్ ని జనరేట్ చేయగలుగుతున్నారు, రైట్? బ్యాంక్స్ వచ్చాయి మనకి క్యాపిటల్ ని సృష్టించడం కోసం. నథింగ్ బట్ క్యాపిటల్ క్రియేషన్ అంటే ఏమని చెప్పుకున్నాం? సేవింగ్స్ నుంచి ఇన్వెస్ట్మెంట్ గా, రైట్, రావడాన్ని మనం సేవింగ్స్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ అంటే ప్రజల దగ్గర ఉన్న సేవింగ్స్ ఏవైతున్నాయో అవి బిజినెస్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో, ఫర్మ్స్ ఏవైతే ఉంటాయో వాటి చేతికి రావాలి. అలా రావడానికి ఒకప్పుడు అయితే బ్యాంక్ లేదా డైరెక్ట్ గా ఈ బిజినెస్ ఫర్మ్స్ ఈక్విటీ షేర్స్ ఇష్యూ చేయడం, రైట్, ఇలాంటివి. ఇప్పుడు మనకి ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్, రైట్, అలాగే సీడ్ క్యాపిటల్ అసిస్టెన్స్, ఏంజిల్ ఇన్వెస్టర్స్, రైట్, ఇలా రకరకాల వేస్ లో క్యాపిటల్ ను కూడా సృష్టించడం జరుగుతూ ఉంది, రైట్? సో నెంబర్ ఆఫ్ వేస్ వీ కెన్ రైజ్ క్యాపిటల్. డిబెంచర్ అనే పేరుతో రైజ్ చేస్తాము, డిపాజిట్స్ పేరుతో రైజ్ చేస్తాము, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చుకుంటాము, ఇన్సూరెన్స్ కంపెనీస్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చుకుంటాం. సో ద వేస్ వీ కెన్ రైజ్ క్యాపిటల్, రైట్, ద నెంబర్ ఆఫ్ వేస్ ఇంక్రీజ్డ్. అలాగే ఎంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ కూడా పెరిగాయి, రైట్? సో ఇలాంటివన్నీ రిసోర్సెస్ ఓవర్ ఏ పీరియడ్ పెరిగాయి, నో డౌట్. క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ ల్యాండ్, లేబర్ ఇంక్రీజ్డ్. అలాగే వాంట్స్ నేచర్ కూడా మారింది. రైట్? సో ఎకనామిక్స్ అనేది ఓవరాల్ గా ఉన్నటువంటి రిసోర్సెస్ ని, స్కేర్స్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలకేట్ చేస్తుంది. ఎలకేషన్ అంటే నువ్వు ఓకే ఇన్ నెంబర్ ఆఫ్ ఈ గుడ్స్ ప్రొడ్యూస్ చేయి, ఇవి ప్రొడ్యూస్ చేయి అని చెప్పి ఎలకేషన్ చేయడం మాత్రమే కాదు, ప్రొడక్షన్ లో క్వాలిటీ, క్వాంటిటీ, Q&Q పెరిగిందా లేదా, అండ్ ఒకప్పుడు ఈ ప్రొడక్షన్ ఎందుకు తగ్గిపోయింది, ఎందుకు పెరిగింది అంటే మనకి రెసిషన్ కి ప్రాస్పెరిటీ. ఒకప్పుడు రెసిషన్ ఎందుకు వచ్చింది, రైట్, దానికి రీజన్స్ ఏంటి, అలాంటివి మళ్ళీ జనరేట్ కాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, రైట్? అసలు ఒకప్పుడు మనం ప్రాస్పరస్ ఎందుకు అయ్యాము, ఆ ప్రాస్పరస్ టైంలో ఏం జరిగింది, వాటినే మళ్ళీ మనం ఎలాంటివి కంటిన్యూ చేయాలి. సో ఇలాంటివన్నీ కూడా ఐడెంటిఫై చేయడానికి ఎకనామిక్స్ అనేది యూజ్ అవుతుంది అనేది మనకి ఇక్కడ ఈ పారాగ్రాఫ్ లో చెప్తాను. అసలు ఫ్లక్చుయేషన్స్ ఎందుకు వచ్చాయి, దాని రీజన్స్ ఏంటి అనేది ఇక్కడ ఈ పారాగ్రాఫ్ కూడా అయిపోయింది. సో ఇక్కడ ఎకనామిక్స్ అనేది చదవడం వల్ల, రైట్, మనకి ఏదైతే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం కి సంబంధించి ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది అని చెప్తున్నాడు, రైట్? డే టు డే ఆపరేషన్స్ లో కానివ్వండి, రైట్, లేకపోతే ఇండివిజువల్ ప్రైసెస్ చేంజెస్ లో కానివ్వండి, లేదా జనరల్ ప్రైస్ లెవెల్, ఎకానమీలో ఓవరాల్ ఇన్ఫ్లేషన్ లెవెల్స్ కానివ్వండి, ఇలాంటివన్నిటిని అర్థం చేసుకోవడం,
అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా డెసిషన్ తీసుకోవడం, రైట్, అనేది అనలిటికల్ అప్రోచ్ పెరుగుతుంది అంటున్నాడు. అలాగే కంప్లీట్ గా ఒక ఎకానమీ యొక్క డైరెక్షన్ ఎకనామిక్స్ మీద మాత్రమే ఆధారపడి ఉండదు, పొలిటికల్ సోషల్ నామ్స్ వీటి మీద కూడా ఆధారపడి ఉంటుంది. అంటే ఎకనామిక్స్ ఒక్కటి చదివేసి నేను ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేసేయగలను అనుకుంటే కష్టం. ఎందుకంటే బిజినెస్ డెసిషన్స్ తీసుకోవడానికి కాంప్లెక్స్ ఎన్విరాన్మెంట్, ఓన్లీ ఎకనామిక్స్ మాత్రమే కాదు, పొలిటికల్, లీగల్, సోషల్, రైట్, జియోగ్రాఫికల్, ఇలాంటి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీద మనకి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒక ఎకనామిక్స్ ఒక్కటి చదివేసుకొని రైట్ నేను ఏ ప్రాబ్లం అయినా సొల్యూషన్ ఐడెంటిఫై చేసేయగలను, ఏ బిజినెస్ అయినా నేను సక్సెస్ చేసేయగలను అనుకుంటే కష్టము అనేది మనకి ఈ పారాగ్రాఫ్ లో చెప్తున్నాను. సో ఇప్పటిదాకా మనం ఎకనామిక్స్ గురించి చూసాము. నెక్స్ట్ బిజినెస్ ఎకనామిక్స్. మన ఎకనామిక్స్ అనేది థియరీ. బిజినెస్, నువ్వు బిజినెస్ పేపర్ మీద నువ్వు ఎన్ని ఐడియాలైనా రాసుకోవచ్చు, రైట్. నేను ఇంత ప్రాఫిట్ సంపాదించేస్తాను, అంత రేట్ కమ్మేస్తాను, రైట్, 5 సంవత్సరాలు బిలియనర్ అయిపోతాను పేపర్ మీద నువ్వు థియరీ రాసుకుంటే అది జరుగుతుందా? జరగడానికి ఛాన్స్ ఉందా? బిజినెస్ ఈజ్ యువర్ యాక్షన్, రెస్పాన్స్ ఫ్రమ్ ద సొసైటీ. సో బిజినెస్ అనేది ప్రాక్టికల్. ఎకనామిక్స్ ఏమో థియరీ, రైట్. ఏముంది? సిట్రస్ పారబస్. నేను ఏదైతే థీరం చదువుతున్నా, నేను ప్రైస్ కి డిమాండ్ కి రిలేషన్షిప్ చూసినప్పుడు మిగిలినవన్నీ కాన్స్టెంట్ అవుతాయని చెప్పి అదొచ్చి తీసుకున్నాను. రియల్ లైఫ్ లో అవేం కాన్స్టెంట్ ఏమో అవ్వవు, ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. కానీ నా కంఫర్ట్నెస్ కోసం, నేను థీరం చెప్పే కంఫర్ట్నెస్ కోసం నేను కాన్స్టెంట్ అని చెప్పి తీసేసుకున్నాను. రేషనల్ కన్జ్యూమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అన్ని ఆ ప్రొడక్ట్ గురించి మొత్తం తెలుసు, అప్పుడే బయింగ్ చేస్తాడు, రైట్. నేను అజంప్షన్ తీసుకున్నా, హైపోథెటికల్ అజంప్షన్స్ తీసుకుంటా. మార్జినలిటీ ఆఫ్ మనీ ఇస్ కాన్స్టెంట్ అనుకుంటా. కన్జ్యూమర్ ఓన్లీ ఒక గూడే కన్జ్యూమ్ చేసుకుంటున్నాడు అని చెప్పి నేను థీరం చెప్తాను, రైట్. సో నా థీరం రకరకాల అజంప్షన్స్ మీద, హైపోథెటికల్ అజంప్షన్స్ మీద ఆధారపడి ఉండొచ్చు. కానీ నేను దాన్ని యాజ్ గా బిజినెస్ మీద అప్లై చేస్తే బిజినెస్ సక్సెస్ అవ్వదు. బిజినెస్ ఈజ్ మోర్ ఇన్ టు ప్రాక్టీస్, రైట్. ఎకనామిక్స్ అనేది ఎక్కువ థీరం మీద ఆధారపడి. సో ఈ ప్రాక్టీస్ కి థీరం కి మధ్య ఏదైతే గ్యాప్ ఉండిందో ఆ గ్యాప్ ని బ్రిడ్జ్ చేసేదే బిజినెస్ ఎకనామిక్స్, రైట్. ఎకనామిక్స్ ఏమో ఎక్కువ థీరం మీద ఆధారపడుతుంది, బిజినెస్ ఏమో ఎక్కువ యాక్షన్ మీద, ప్రాక్టీస్ మీద ఆధారపడుతుంది. సో ఎక్కడైతే ఎకనామిక్స్ కి బిజినెస్ కి మధ్య ఏదైతే గ్యాప్ ఉండిందో ఆ గ్యాప్ ని ఫిల్ చేసేదే బిజినెస్ ఎకనామిక్స్ అని చెప్పి చెప్తారు నాకు. సో అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ గెయిన్డ్ ఇన్ ఎకనామిక్స్ ఇన్ బిజినెస్ and using different subjects and tools, right. So economics lo సంపాదించిన knowledge ni you are applying on business using quantitative techniques, statistical techniques, analytical techniques, right. alage రిగ్రెషన్ అనాలిసిస్ కానివ్వండి. సో ఇలాంటివన్నీ కూడా యూజ్ చేసుకొని, రైట్, మనం ఎకనామిక్స్ లో సంపాదించిన నాలెడ్జ్ ని రియల్ లైఫ్ లో అప్లై చేయడానికి హెల్ప్ చేసేది ఏది? ఈ టూల్స్ అన్నిటిని. నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఇంటిగ్రేటెడ్ అన్న బిజినెస్ ఎకనామిక్స్ లో మనం స్టాట్ ని యూజ్ చేస్తాము, రైట్. అంటే మనం సిఏ ఇంటర్ లో ఎకనామిక్స్ ఫర్ ఫైనాన్స్ లోనైనా, రైట్, మనం క్వాంటిటేటివ్ సంబంధించి, స్టాటిస్టిక్స్ సంబంధించి కూడా కొన్ని టెక్నిక్స్ ని తీసుకుంటాము, రైట్. అలాగే మీరు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చూస్తారు. సో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, అలా ఈవెన్ మన కాస్టింగ్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బిజినెస్ డెసిషన్స్ ని, ఒక బిజినెస్ ఏ డెసిషన్ తీసుకోవాలి, దాన్ని ఎలా సక్సెస్ చేయాలి, ఎందుకు తీసుకోవాలి అనే దానికి, రైట్, ఇవన్నీ మనకి సబ్జెక్ట్ లో హెల్ప్ అవుతాయి, రైట్. వీటన్ని మనకి కాస్టింగ్ అనేది, రైట్, ఒక టెక్నిక్ అని చెప్పుకోవచ్చు, రైట్. ఒక ప్రొడక్ట్ ని ఎలా కాస్టింగ్ చేస్తావు, కాస్ట్ ని ఎలా అలొకేట్ చేస్తావు, ఇదంతా కూడా బిజినెస్ మనకి థియరీ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ కాస్ట్, దానికి సంబంధించి ఇన్ డెప్త్ చదువుకున్న మనకి కాస్టింగ్, రైట్. సో మనకి మ్యాథమెటికల్ సబ్జెక్ట్ లో మనం ఏదైతే యూజ్ చేసే ఫార్ములాస్ ఉంటాయో అవి యూజ్ చేస్తాము,
రైట్. స్టాటిస్టిక్స్ యూజ్ చేస్తాం కదా. సో ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ యొక్క ఇంటిగ్రేషన్, బిజినెస్ ఎకనామిక్స్ అనేది డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఆఫ్ టూల్స్ యొక్క ఇంటిగ్రేషన్ విచ్ హెల్ప్స్ ఇన్ టేకింగ్ ఇన్ఫార్మ్డ్ బిజినెస్ డెసిషన్స్. రైట్. డెసిషన్ తీసుకోవడం అనేది ప్రాబ్లం ఎప్పుడు వస్తుందన్న, 2-3 ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి బిజినెస్ కి. ఆ 2-3 ఆల్టర్నేటివ్స్ లో ఏ ఆల్టర్నేటివ్ మనం చూస్ చేసుకోవాలి అని మేనేజ్మెంట్ కి హెల్ప్ చేస్తుందట ఈ బిజినెస్ ఎకనామిక్స్. ఈ డెసిషన్ తీసుకుంటే ఇది ఇలా జరగడానికి ఛాన్స్ ఉంది, ఈ డెసిషన్ తీసుకుంటే ఇలా జరగడానికి ఛాన్స్ ఉంది, ఈ డెసిషన్ తీసుకుంటే ఇంత ప్రాఫిట్ రావడానికి ఛాన్స్ ఉంది. సో అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఆల్టర్నేటివ్ ని అనలైజ్ చేసి వాటిలో మోస్ట్ ఎఫిషియంట్ ఆల్టర్నేటివ్ ఏదైతే ఉందో దాన్ని చూస్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుందట బిజినెస్ ఎకనామిక్స్. రైట్. సో ఒకసారి మీరు ఇక్కడ వరకు కూడా ఒకసారి లైన్ టు లైన్ రీడింగ్ చేయండి అన్న. ఏమైనా డౌట్స్ ఉంటే రేపటి క్లాస్ లో అడగండి. ఇది చాప్టర్ చిన్నదే, మనం ఒక 5 మార్క్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయగలిగిన చాప్టర్. బిట్స్ టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్న బిట్స్ మనకు ఒక 70% మాత్రమే ఇస్తాను. ఒక 30% న్యూ బిట్స్ ఇస్తాడు. ఆ 30% లో కూడా ఒక 20% యాజ్ ఇట్ ఈస్ గా ఈ పారాగ్రాఫ్స్ లోంచి ఎక్కడో చోట నుంచి క్రియేట్ చేసి ఇస్తాడు. కాబట్టి మనకి ఒకసారి లైన్ టు లైన్ రీడింగ్ చేయడం చాలా మంచిది. 10% ఆఫ్ బిట్స్ మరి బయట నుంచి ఇస్తాడా సార్ అంటే అవుట్ ఆఫ్ సిలబస్ లో నుంచి వెళ్ళడానికి 50% ఛాన్స్ ఇస్తాను. మిగతా ఏంటంటే కొంచెం అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్, అంటే మనం చదివిన దాన్ని మనం ఎలాగా ఇంటర్ప్రిట్ చేయగలుగుతున్నాం అనేది ఇంటర్ప్రిటేషన్ స్కిల్స్ చెక్ చేస్తాడు. రైట్. ఆల్మోస్ట్ ఆల్ మనకి టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్న బిట్స్ ఒక 70%, కొత్త బిట్స్ ఒక 30% వస్తాయి. ఆ 30% 20% యాస్టీస్ గా మనకి పారాగ్రాఫ్స్ లో వచ్చేస్తాయి. ఒక 10% మాత్రం మన ఇంటెలిజెన్స్ ని చెక్ చేస్తాడు. అప్పుడప్పుడు అవుట్ ఆఫ్ సిలబస్ వెళ్తాడు. సిపిటి అనేది ఉన్నప్పుడు మనకి మ్యాక్రో ఎకనామిక్స్ ఉండేది. మ్యాక్రో ఎకనామిక్స్ ఉన్నప్పుడు అవుట్ ఆఫ్ సిలబస్ వెళ్ళి జనరల్ నాలెడ్జ్ కూడా చెక్ చేసాడు ఒక 2-3 బిట్లు. ఇక్కడ మనకి రెస్ట్రిక్ట్ అయిపోయింది. మనకి ఎకనామిక్స్ లో ఆల్మోస్ట్ ఆల్ రెస్ట్రిక్ట్ అయిపోయింది మైక్రో ఎకనామిక్స్. కాబట్టి ఇక్కడ బయటకు వెళ్ళడానికి ఛాన్స్ లేదు. బీసీకేలో వెళ్తాడు బయట. బీసీకేలో కొంచెం మనకి జనరల్ గా బయట మార్కెట్ సంబంధించి క్వశ్చన్స్ ఒక 4-5 రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎకనామిక్స్ లో బయటకు వెళ్ళడానికి ఛాన్స్ లేదు. కాబట్టి ఒకసారి లైన్ టు లైన్ రీడింగ్ ఇవ్వండి. మనం డౌట్స్ ఏమైనా ఉన్నాయా?